హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సాత్విక్ చెర్రీ ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు చవితి కదా, అందరికీ ముందుగుంటే నాలుగు చవితి శుభాకాంక్షలు. మేమైతే పుట్ట దగ్గరికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము. అలాగే పుట్ట దగ్గర కావాల్సిన సామాన్లు కూడా అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళిపోవడమే. నేను వీడియోలో చెప్పినట్టు నేను పుట్ట దగ్గరికి వెళ్ళడానికి కావాల్సిన సామాన్లు ఏమేమి సర్దుకున్నాను చూపిస్తాను రండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ ఆప్షన్ పెట్టుకుని నేను వీడియో పెట్టుకుని మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను రెడీ. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హ్యాపీ నాగుల చవితి. ఇంకా పళ్ళెం అయితే ఇలా సర్దిసుకున్నాం అనమాట. మొత్తం అన్నీ ఈ పళ్ళెంలో పెట్టేసుకున్నాము. ఇంకా దీని మీద ఒక క్లాత్ వేసి పట్టుకెళ్ళిపోవడమే. ఆల్ సెట్ ఫర్ పుట్ట. పొట్టలు ఎక్కడ లేవు, ఎత్తుక్కొని వెళ్తున్నాం. చాలా మంది పొట్టలకి వెళ్ళేసి వచ్చేస్తారు. చల్ 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 పొట్టది వచ్చాం. ఇదేనా పుట్ట దగ్గరికి అయితే వస్తాం అనమాట. ఇంకా పుట్ట చుట్టూరుగా అయితే వాటర్ అయితే జల్లుతున్నాను. ఇంకా పుట్ట లోపలికి అయితే ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు. ఓన్లీ పుట్ట చుట్టూరుగా అయితే వాటర్ జల్లేసిన తర్వాత బియ్యం పిండి తీసుకొచ్చాం కదా, బియ్యం పిండి కూడా చుట్టూరుగా అయితే వేయాలి. కొంతమంది బియ్యం పిండిని పుట్ట చుట్టూరుగా వేస్తారు. ఇంక మరి కొంతమంది అయితే బియ్యం పిండితో ముగ్గు అయితే పెడతారనమాట. మేమైతే బియ్యం పిండి పుట్ట చుట్టూరుగా వేసి ఆ పైన పసుపు కుంకుమ అయితే వేస్తాము. బియ్యం పిండి యూజ్ చేయడం వల్ల కొన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట. ఏంటంటే అది చీమలు పెట్టిన పుట్టలు కదా, చీమలు పెట్టిన పుట్టల్లోకి పాములు దూరుతాయి అంటారు కదా. ఇంకా చీమలు ఏమైనా ఉంటే వాటికి ఆహారం కింద అయితే బియ్య పిండిని అయితే యూస్ చేస్తాము. ఫస్ట్ అయితే పసుపు కుంకుమ బియ్య పిండి అయితే వేస్తాం కదా. ఇంకా తాంబూలం తెచ్చుకున్న తాంబూలం దీపం అన్నీ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరుని అయితే చేసుకుంటున్నాను అనమాట. కంపల్సరీ వినాయకుని తీసుకోవాలి. ఏ పని చేసింది చాలా ఓకే. విఘ్నేశ్వరుని రెడీ చేసుకున్న తర్వాత ఇంకా విఘ్నేశ్వరుడికి అయితే బొట్టు పెట్టేసి పువ్వులు అయితే పెట్టేశాను. ఇంకా విఘ్నేశ్వరుని అయితే ఇంకా అక్కడైతే ప్రతిష్ఠించాను అనమాట. ఇంకా తర్వాత దీపం అయితే వెలిగించాను. దీపం వెలిగించడం అయిపోయిన తర్వాత ఇంకా అగరబత్తులు అలాగే ధూప్ స్టిక్ కూడా వెలిగించి అయితే పుట్ట చుట్టూరుగా అయితే తిప్పిసాను. ఫస్ట్ విఘ్నేశ్వరుడు తిప్పిసిన తర్వాత పుట్ట చుట్టూరుగా అయితే తిప్పిసాను. ఇంకా అలాగే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ మూర్తి ఉన్నారు కదా, ఇంకా సూర్యనారాయణ మూర్తి కూడా అయితే కొంచెం ధూపం అయితే వేస్తాను అనమాట. పుట్ట దగ్గరికి తంగడి పువ్వులు పత్రి తెచ్చుకున్నాం కదా, ఇంకా ఆ పత్రిని కూడా అయితే పెట్టాను. ఇంకా విఘ్నేశ్వరుడికి అయితే నైవేద్యం కింద పుట్టలోకి వేద్దామనేసి జాంకాయ చెరుకు ముక్క అలాగే బత్తాయి సెలవిడి నువ్వు జీమిడి తెచ్చాం కదా, అవి కూడా కొంచెం కొంచెం తీసి అయితే విఘ్నేశ్వరుడికి నైవేద్యం కింద అయితే సమర్పించాను. ఇంక విఘ్నేశ్వరుడు పూజ అయిపోయింది కదా, విఘ్నేశ్వరుడు పూజ అయిపోయిన వెంటనే ఇంకా ఒకరి తర్వాత ఒకరు పుట్టలో పాలడం అయితే మొదలెట్టాం అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పుట్టలో పాలేస్తాం. మేమైతే ఇంకా ఫస్ట్ అయితే మా ఆయన చేత అయితే వేయించాను. మా మామ అయితే బయటకి అయితే వెళ్ళారనమాట. ఇంకా మా మామ వచ్చేలోపు ఫస్ట్ మా ఆయన అయితే వేసేసారు పుట్టలోని పాలు.
ఇది 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 జాంకాయ, ఇది తాటి గుజ్జు 3 ముక్కలు చేసి అది చలిమిడి, ఆ చలిమిడి అదే నీ పైన ఉన్నదా అదే. పాలు 3 సార్లు వేసి, నూజిమిడి వేయలేదా? నూజిమిడి కూడా 3 సార్లు పాలు. ఆ పైన ఉంటున్నాయి ఆకులు 3, తిరుగారు 3, బత్తాయి 3, జాంకాయ 3, చల్మిడి అదే ఆ చల్మిడి 3 సార్లు నూజిమిడి అదే చేయగలుగుకో. అదో చెంబులో ఇప్పుడు పాలు తీసుకొని 3 సార్లు కెమెరామ్యాన్ గుడ్డే గుడ్డు అన్ని 3 అక్కడ 3 జరుగుతుంది 3 జాంకి 3 జాంకి అది అదే 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 ఉండాలి. నువ్వు చేయాలంటే బాగున్నావు. నువ్వు 3 సార్లు నువ్వు చూడు 3 సార్లు సవాయి దండం పెట్టు. రారా చెరి స్లోగా ఇంటికి వెళ్ళి తీసుకోవడానికి పెన్ను పెన్ను తీసుకుని వచ్చాడు. అన్ని 3 వేసి పక్కన చవలేదు చల్లి తీసేయు అంత ఇగు ఉంటే వెయ్యు 3 సార్లు నువ్వు మీ అంగలో తయారయ్యా 3 సార్లు పాలు 3 సార్లు సాత్విక్ లోకల్
అందరూ పొట్లో పాలేయడం అయిపోయిన తర్వాత ఇంక ఫైనల్గా అయితే హారతి అయితే ఇచ్చేస్తాను అనమాట. విఘ్నేశ్వరికి ఇచ్చేసిన తర్వాత ఇంక పుట్ట చుట్టూరికి అయితే 3 సార్లు తిప్పాను. అలాగే సూర్యనారాయణమూర్తి కూడా హారతి అయితే ఇస్తాను అనమాట. హారతి ఇచ్చినప్పుడు ఏమైందంటే పెట్టడానికి ప్లేస్ అయితే లేదనమాట. మొత్తం మట్టి కదా, అందులో మేము గొయ్యి అయితే కొంచెం పెద్దదైతే చేసాము. పెట్టడానికి అయితే ప్లేస్ అయితే లేదు. ఇంకా హారతి ఎక్కడ పెడదామని ఎగుడు దిగుడు అయితే అయిపోతుంది. ఇంకా ఫైనల్గా అయితే హారతి ఒక దిక్కున పెడదామన్న టైంకి అయితే హారతి బిల్ అయితే కిందన పడిపోయింది. దాని తోడు నేనే కుందు కూడా అయితే పట్టుకొని వెళ్ళలేదు హారతి ఇవ్వడానికి. ఇంకా పడిపోతే పడిపోయింది కదని ఇంకా అక్కడ ఇచ్చేసి అందరం అయితే హారతి తీసుకున్నాము. ఈ పని చేసినా ఏదో ఒకటి అయితే మర్చిపోతాం కదా. ఈసారి అయితే హారతి ఇవ్వడానికి అయితే కుందు అయితే మర్చిపోయాను అనమాట. మట్టి కుందు అయినా సరిపోతుంది, అందులో నేను ఇచ్చేసి అక్కడ పెట్టడానికి అయితే స్పేస్ ఉంటుంది. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత పుట్ట మన్ను తీసుకొని ఇంకా చెవులకి అలాగే ముఖం దగ్గర నొసల దగ్గర కూడా బుట్టు అయితే పెట్టేసుకోవాలి. ఇంక మొత్తం అందరం అయితే ఇంకా అలా పెట్టేసుకున్నాం అనమాట. స్వాతి ఇక్కడ ఏం చేస్తుందిరా? ఆ గుట్ట మీద కూర్చోబెట్టండి, తీసుకొచ్చి అదే చేస్తూ మీరు బాంబులు అక్కడ కాల్చుకోండి పడకపోయినా ఇక అవన్నీ అక్కడ కాల్చుకోండి. మా పిల్లలకి ఎంత కంగారు అంటే ఇంకా పుట్లో పాలు వేయలేదు, ఇంకా బాంబులే కాల్చడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా ఎలాగైతే పుట్లో పాలు వేసినంత వరకు అయితే వెయిట్ చేశారు. ఇంకా వెయిట్ చేసిన తర్వాతే సుంచిబుడ్డు వెలిగిద్దామని సుంచిబుడ్డు అయితే తీసారు. ఇదైతే లాస్ట్ సుంచిబుడ్డు అనమాట. కొన్ని అయితే వెలిగాయి. ఈ సుంచిబుడ్డు అయితే మా ఊరు చాలా ట్రయల్స్ అయితే వేసాడు. చాలా ట్రయల్స్ వేసిన సుంచిబుడ్డు అయితే వెలగలేదు అనమాట. ఇంకా దాంట్లో అగ్గిపుల్లో వెలిగించి కూడా అయితే పెట్టారు. ఇంకా 4-5 టైమ్స్ తర్వాత ఇంకా సుంచిబుడ్డు వాడికి చిరాకు వచ్చి వాడైతే రే మీ అంపిలిస్తుంది రే కుసాలు అంపిలిస్తుంది. బా పెద్ద మొగోడే చేతులు వేస్తాడు వెనకతను. జోషి రమ్మని పిలిచాను. ఇక్కడ కుశలగాని చూసారు కదా, కుశలగాడు ఏంచి మా పిల్లలు మందుగుడి సామాన్లు కాలుస్తుంటే వాడు వెనకతల పెద్ద మగోళ్ళలాగా చేతులు వేసుకొని ఎలా నిలబడి చూస్తున్నాడు. వాడైతే కాల్చడం చాలా భయం అనమాట. కాల్చడం భయం అయినా సరే వాడు మందుగుడి సామాన్లు ఒక్కడు ముట్టాడు. మన దీపావళి రోజు వాడు అలాగే చేశాడు. ఇప్పుడు కూడా కాల్చరా అంటే పట్టుకోకుండా చాలా భయపడిపోతున్నాడు. ఒక కాకర పువ్వు తీసినా సరే అది అలా జడిసిపోతున్నాడు అనమాట. అయినా సరే వాడు దగ్గరుండి చూస్తాడు కానీ పట్టుకొని కాల్చడు. Few minutes later. పులిది ఇచ్చారు. మూడు ఒకసారి పొట్లో పాలు వేయడం అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్లోనైతే కొంచెం పాలు అయితే ఉంచుతాం అనమాట. ఆ పాలను ఇచ్చేస్తామంటే అందరం కొంచెం కొంచెం అయితే తాగుతాము. అంతే అంతే పడిపోతుంది అయిపోయింది. కుశాల్ కుశాల్ రే ఈడు వెళ్తున్నాడు. పుట్లో పాలు వేయడం అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాం. ఇంటి దగ్గర ఈ టెంపుల్ అయితే కొత్తగా కట్టాడు. మా ఊరైతే ఆల్రెడీ
కుశాలు పొట్లో పాలేసి గుడికి అట్టించట్టు గుడికి వెళ్ళి అయితే ఇంటికి అయితే వస్తాం అనమాట. అలాగే మీకు పొట్లో పాలేయడం ఉందా లేదనేది మాత్రం కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఉన్నవాళ్ళు చవి చేసుకున్నారా లేదని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.